హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలని అందరితో పాటు ఎప్పుడు కోరుకుంటాను. నేనే ఫ్రెండ్స్, పెద్దవాళ్ళ కాలాన అంటున్నారు, మా అమ్మోళ్ళు ఒక చిన్న శాస్త్రం అని చెప్పారు. అది చెప్దామని ఇప్పుడు వీడియో ముందుకు వచ్చాను. ఏంటంటే అది అందరికీ తెలుసు అనుకుంటున్నాను, తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనలాగే మధ్య తరగతి అయిన ఒక ఆయనకి 4 ఆడపిల్లకాయలు. వాళ్ళ భార్య ఏంటంటే కొంచెం తిక్కలుగా ఉంటుంది. 4 రాళ్ళు వెనకేసుకోండి, 4 రాళ్ళు వెనకేసుకోండి అంటుంటారు కదా. ఇది అనమాట, ఇక్కడి నుంచి వచ్చిన స్టోరీ అనమాట. వెనకేసుకో 4 రాళ్ళు అనేది. అది ఎలా జరిగిందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయనకి అందరూ ఆడపిల్లకాయలు ఉంటారనమాట. 4 ఆడపిల్లకాయలు అంటారు. ఆయన భార్య కొంచెం తిక్కలుగా ఉంటుందన్నమాట. ఆయన చేసిన సంపాదన ఇంట్లోకి అట్టని ఈయన ఏదైనా పని పోయినప్పుడు డబ్బులు తెచ్చినప్పుడు కొన్ని వెనకేస్తుండు అని చెప్తా వస్తాడు. అంటూ 4 రాళ్ళు వెనకేసి పెడుతుండు, 4 రాళ్ళు వెనకే అంటుండేది అనమాట. ఈయన అంతే కదా, రాళ్లే కదా అని చెప్పి 4 రాళ్ళు ఏరుకొంపో ఇంటి వెనకాలేస్తుండేది ఆమె. అవునా సరేలేని చెప్పి ఈ సంపాదన చేస్తున్నాను, ఇంట్లో ఖర్చు పెట్టను, అటు చేయను, 4 రాళ్లే కదా అని ఇంటి వెనకేస్తా వచ్చింది. అవునా, ఏమే వెనకేసావంటే వేసాను అనేది అనమాట. వెనకేసావా అంటే వేసాను అనేది అనమాట. సరేలేని చెప్పి ఇంకా పెద్దమ్మాయికి మంచి సంబంధం అనమాట వచ్చిందనమాట. సంబంధం వచ్చింది. ఇది నాకు కూడా తెలీదు ఫ్రెండ్స్, నేను నిజంగా జరిగిందే చెప్తున్నాను. ఇది మా అమ్మోళ్ళు కాలం నుంచి నాకు మా అమ్మోళ్ళు చెప్పారనమాట. అది నా మధ్యలో పెట్టుకొని మీకు చెప్తున్నా. అట్టని మీరు కూడా మీ వైపులు కానీ ఎవరికి కానీ వెనకేసుకొని 4 రాళ్ళ మట్టుకు అనొద్దు. మంచి సంబంధం ఒకటి వచ్చిందనమాట. ఆ సంబంధానికి శ్రీజ ఏం లేదు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ వస్తే మాట్లాడేసా అని. సరే నేను చెప్పి పెద్దమ్మాయికి బాగున్న సంబంధం వచ్చిందనమాట. అమ్మాయిని చూశారు, వాళ్ళకి నచ్చింది, వీళ్ళకి నచ్చేది. కట్నాలు ఏమే వెనకేస్తున్నామట, వేస్తున్నారండి, ఏం పర్వాలేదు మాట్లాడమనిందంట. సరేలేని చెప్పి వాళ్ళ ఆయన కూడా సంబంధాన్ని మాట్లాడాడంట. అవునా, ఇంకా పెళ్ళి అన్నీ కుదిరినాక కట్నాలు డబ్బులు అడిగారంట. కట్నాలకి వెనకేస్తున్నావు కదా అన్నాడంట. వేస్తున్నాను, నువ్వేం పర్వాలేదు ఒప్పేసుకోండి అంటుందంట ఎంతసేపటికి. సరేలేని చెప్పి నా భార్య ధైర్యంగా చెప్పింది కదా, నా డబ్బులు వేసేసి ఉంటుంది అబ్బా, దాపెట్టి ఉంటుంది అని ఈయన అనుకుంటున్నాడు. సరే ఇంకా వాళ్ళు కట్నాలు ఏం పెద్ద అడగలేదు, 1 లక్ష రూపాయలు కట్నం అడిగారంట. అవునా, బంగారుకి అన్నిటికీ వెనకేస్తున్నానని చెప్తున్నాను, చేడికి వెనకేస్తున్నానని చెప్పిందంట. సరేలే, నా భార్య ధైర్యంగా వేస్తుందని అనుకున్నాడంట. సరే కట్నం ఎక్కువ ఇస్తాను, 1 లక్ష రూపాయలు ఎడితే 2 లక్షలుగా చెప్పాడంట. సరే నేను 2 లక్షలుగా ఇస్తాను అన్నాడంట. తర్వాత పెళ్ళికి అన్ని సిద్ధం చేసుకోవాలని కట్నం ఇవ్వమని అడిగారంట. ఏమే తాపో వెనకేస్తున్నానంటే ఎత్తుకోరాపోలు కట్నం ఇవ్వాలన్నాడంట. వెనకేసిన రాళ్ళన్నీ బస్తాకి వేసుకొని తెచ్చి ముందు పోసిందంట. ఏంది రాళ్ళు తెచ్చి పోసావని అడిగితే, నువ్వు వెనకే 4 రాళ్ళు వెనకేసుకో, 4 రాళ్ళు వెనకేసుకుంటే అయ్యానండి నేను వెనకేసిందని నిందంట. ఆ శాంతి అప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ అయితే మేము బాగా నవ్వుకుండేవాళ్ళని. ఇప్పుడైతే మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేసుకోండి, సరేనా? బాయ్.